వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను సోనియా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడికి కుట్ర చేశారా? పార్లమెంట్లోనే దాడి చేయాలని చూశారా? ఈ అంశంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభలోనే చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. సభాపతి ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రధానమంత్రిపై దాడి జరగొచ్చని తెలిసే మోదీని సభకు రావద్దని చెప్పానని స్పీకర్ చెప్పారు. తన సూచనతోనే ప్రధాని మోదీ సభకు రాలేదన్నారు స్పీకర్. దీంతో అవాంఛనీయ ఘటనకు ఆస్కారం ఇవ్వలేదన్నారు. तो सम्माननीय महामहिम राष्ट्रपति के अभिभाषण पर जवाब देना था, तो मेरे पास पुख्ता ऐसी जानकारी आई कि कांग्रेस पार्टी के कई सदस्य माननीय प्रधानमंत्री जी के आसन पर पहुंचकर कोई भी अप्रत्याशित घटना कर सके। ये दृश्य मैंने सदन में देखा भी सही। अगर ये घटना हो जाती तो ये अत्यंत अप्रिय दृश्य देश के लोकतांत्रिक परंपराओं को तार तार कर देता। इसको टालने के लिए मैंने माननीय प्रधानमंत्री से आग्रह किया कि उन्हें सदन में नहीं आना चाहिए, और सदन के सभापति होने के नाते मेरी जिम्मेदारी बनती थी कि सदन की उच्च परंपराओं गरिमाओं को अक्षुण्ण बनाए रखें। सदन के नेता सदन में न बोले, ये सभा के लिए किसी प्रकार के लिए उचित नहीं है। सदन के नेता ने उपस्थित न रहकर मेरे आग्रह को मानकर सदन को अप्रिय दृश्य से बचाया। मैं माननीय प्रधानमंत्री जी को इसके लिए आभार व्यक्त करता हूं कि उन्होंने मेरे सुझाव को माना। స్పీకర్ లేవనెత్తుతున్న అభియోగాలను ఖండిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక. ప్రధానిపై దాడికి ప్లాన్ చేశామన్నది తప్పుడు ప్రచారమని చెప్పారు. కేవలం టేబుల్ దగ్గర నిలబడి నిరసన తెలిపామంటున్నారు. సభలో నిరసన తెలపడం కూడా తప్పేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. The women MPs were standing in front of the Treasury bench, so what? And the Prime Minister, absolute lies. It is an absolute lie. There is no question of anybody raising any hands on the Prime Minister, trying to hurt him or any such thing. There is no question. So it is absolutely wrong of anybody to say that there was any such plan. There was no such plan. But if you're going to allow your members to stand and quote books and talk nonsense, then this side, the opposition benches are going to protest. ఇక స్పీకర్ ఓం బిర్లా ప్రకటన చూస్తే సభాపతి దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రధాని మోదీ సభకు వచ్చి ఉంటే నిజంగా దాడి జరిగేదా? రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇవ్వడానికి ప్రధాని సభకు రావాల్సి ఉన్న తరుణంలో కుట్ర చేసిందెవరు? ప్రధానమంత్రి కుర్చీ దగ్గరకు వెళ్లి బ్యానర్లు ఫ్లకార్డులతో నిరసన తెలియజేయడం కరెక్టేనా? గతంలో ప్రధాని కుర్చీ దగ్గరకు వచ్చి మోదీని హద్దుకున్నారు రాహుల్ గాంధీ. ఆ చర్యపై అప్పట్లోనే విస్తృత చర్చ జరిగింది. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి చూస్తున్నా మోదీపై కుట్ర జరిగిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోనీ. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రకటన ఆధారంగా ప్రధాని మోదీపై విపక్షాలు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ఇది ఫిబ్రవరి 4, 2026 మొన్న లోక్సభలో జరిగిన సంఘటనకు సంబంధించింది. సో దేశవ్యాప్తంగా కూడా దీనిపై అయితే చర్చ అయితే జరుగుతోంది. సో ఫిబ్రవరి 4న లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ఏదైతే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు ద ప్రెసిడెంట్స్ అడ్రస్ చర్చ జరుగుతోంది. సాధారణంగా ఈ చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. అయితే విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ భద్రత, ఆర్థిక విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అయితే లేవనెత్తింది. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీకి కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా విపక్ష ఎంపీలు ఎవరైతే వాళ్ళందరూ కూడా పట్టుబట్టారు. దానికైతే స్పీకర్ అనుమతి అయితే లభించలేదు. దీంతో ప్రధాని మోదీ ధన్యవాదాలకు సమాధానం చెప్పకుండానే కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంది. బట్ విపక్షాలు కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు స్లోగన్స్ లో ఆందోళనతో కూడా మొత్తంగా సభనైతే అడ్డుకున్నారు. స్పీకర్ ఓం బిర్లా ఏమన్నారంటే, అంటే తనకు ఒక కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీ సీటు వద్దకు వచ్చి అనూహ్యమైన ఒక ప్రవర్తన చేయవచ్చు, ఇలాంటి ఘటన ఒకవేళ ఏదైనా జరిగితే అంతరాయం కలగచ్చు, దేశ గౌరవానికి, పార్లమెంటరీ సాంప్రదాయాలకు ఇది ఒక మచ్చగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ తో నేను ప్రధాని మోదీకి రావద్దంటూ కూడా చెప్పానంటూ కూడా స్పీకర్ ఓం బిర్లా అయితే చెప్పుకొచ్చారు. సో దాని తర్వాత సభను అడ్జర్న్ చేశారు. మొత్తంగా కూడా మొదటిసారి కంటే ప్రధాని మోదీ సమాధానం ఇవ్వకుండా ధన్యవాదాల తీర్మానం ఇదే మొదటిసారిగా కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు.
అంటే ముందుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే కూడా ప్రధాని మోదీను సభకి రావద్దంటూ కూడా స్పీకర్ బిర్లా చెప్పుకొచ్చారు. దీనిపై కూడా అంటే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. టీవీ డిబేట్స్ లో కానీ లైవ్ న్యూస్ ఛానల్స్ లో కూడా సోషల్ మీడియాలో కూడా ఒక రకమైన చర్చ దీనికి సంబంధించి జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రియాంక గాంధీ కూడా అసలు స్పీకర్ వెనక్కి దాక్కున్నారు ప్రధాని మోదీ అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కూడా స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ రాశారు. కావాలనే జాతీయ భద్రత విషయాలకు సంబంధించి ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తాం, అందుకే కూడా రాకుండా కూడా ఉద్దేశపూర్వకంగానే ఈ సభకు రాలేదంటూ కూడా ఆయన లేఖను రాయడం జరిగింది. సో మొత్తంగా కూడా ఈ సంబంధించి చాలా వరకు కూడా ఇది హాట్ టాపిక్ గా నడుస్తోంది. సో లోక్సభ స్పీకర్ ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? నిజంగా భద్రతా సమాచారం ఆయనకి ఏమైనా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేకపోతే కేవలం ఒక రాజకీయ నాయకుల నుంచి వచ్చిన ఒక ఇన్పుటేనా? స్పీకర్కి వచ్చిన సమాధానం ఇన్ఫర్మేషన్ నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ నిజంగా ఉంటే భద్రతా హెచ్చరికలు ఉన్నప్పుడు అంటే ఎప్పుడైనా కూడా గతంలో ఎప్పుడైనా ప్రధాని సభకు రాని సందర్భాలు ఉన్నాయా? సో మాట్లాడతాము. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు రామ్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామ్ రెడ్డి గారు. నమస్తే అండి. రైట్, ఎట్లా చూడొచ్చు ప్రధాని మోదీ సభకు రాకపోవడాన్ని కేవలం రాజకీయ కారణాలతోనే రాలేదా, లేకపోతే భద్రతా కారణాలు ఏమైనా ఉన్నాయా? క్లియర్ గా భద్రతా కారణాలే ఉన్నాయి. భద్రత అంటే ఎన్నో విధాలుగా ఉంటుంది. అది అందులో స్పీకర్ గారు, బాధ్యతాయుతమైన స్పీకర్ గారు చెప్పారంటే తనకు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రధాని మోడీ గారి మీద దాడి చేయడానికి ప్లాన్ వేశారు అని. బుధవారం నాడు జరిగిన సంఘటనలు కూడా స్పష్టంగా ఆ దిశలోనే ఉన్నాయి. మహిళా ఎంపీలు ప్రధాని కుర్చీ దగ్గరకు వెళ్ళి నిరసన తెలపడం, బ్యానర్స్ ఉండడం, అది ఏంటంటే ఏమైనా చేయొచ్చు వీళ్ళ ఎందుకంటే పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. సోనియా కుటుంబం లేకుంటే కాంగ్రెస్ లేదు. సోనియా కుటుంబంలో సోనియా 80 ఏళ్ళకి దగ్గరికి వచ్చింది. రాహుల్ గాంధీ అయితే ఎదగలేడు, తెలుసు పప్పు అని ఆయన అంతకన్నా పైకి లేవలేడు. మోడీ గారి ఇమేజ్ రోజు రోజుకు పైకి వెళ్తుంది, చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఇక మోదీ గారిని బదనాం చేయాలంటే ఏదో దాడి చేసి కుట్ర చేసి అందులో మహిళలను పెట్టి సెన్సిటివ్ గా చేసి మోదీ గారిని బదనాం చేద్దామనే కుట్ర ఎక్కడ దొరకదు. కాబట్టి బయట పార్లమెంట్లోనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్ చేశారని, దానికి బుధవారం రోజు చిన్న రెక్కీ లాగానే ఏదో కొంచెం చేతితోటి తర్వాత స్పీకర్ గారికి పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం అనేది చాలా ముఖ్యమైనది, అది ఎప్పుడైనా ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన చూస్తే ఇది అది ఉంది కాబట్టి ఎట్లా రాజ్యసభలో నిర్ణయించారు. బుధవారం నాడే లోక్సభలో ఇవ్వాల్సి ఉండే. ఆ రోజే బుధవారం రోజే మహిళా ఎంపీలు ప్రధాని స్థానం దగ్గరికి వెళ్ళడం, బ్యానర్స్ అయ్యి పట్టుకొని వెళ్ళడం, వీళ్ళు పేపర్లు దింపే స్పీకర్ మీద వేసి నానా హంగామా చేయడం. దాంతో ఏంటంటే కుట్ర ఉంది. ఇప్పుడు మోదీ ప్రభుత్వ విజయాలు, వీళ్ళు చేసిన బాధితరహిత పనులు అది దాంట్లో వస్తాయి. ఎందుకంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ఈ మధ్యన ఈయూతోని ఒప్పందం, అమెరికాతో కూడా తర్వాత ఒప్పందం, చాలా విజయాలు ఉన్నాయి మోడీ ప్రభుత్వం. అవన్నీ రాకూడదు. రాకుండా ఏదో దాన్ని మొత్తం ఇది చేయాలంటే వేరే కుట్ర చేయాలని ఆ విధంగా చేయడం జరిగింది. నేను ఒక చిన్నది చెప్తాను. నేను ఒక భార్యాభర్తల విషయంలో పాల్గొన్నప్పుడు భర్త పరంగా 1 year తర్వాత అమ్మాయి రియలైజ్ అయింది, మా అన్నలు నన్ను నా భర్తకు దూరం చేస్తున్నారు, నాకు భర్త మీద ఏదో పెత్తనం కలిగిస్తానని నాకు ఆశ పెట్టి ఇట్లా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అన్నలను గట్టిగా చెప్పింది, మీరు తీసుకుపోయి నా భర్తను కలపండి అని చెప్పి మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటే సడన్ గా అమ్మాయి వాళ్ళ పెద్దన్న భార్య నా మీదకి ఉరికొచ్చింది. రామ్ రెడ్డి గారు ఇంకా డీటెయిల్ గా కూడా మాట్లాడదాము. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నిజంగా లోక్సభ స్పీకర్ ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? నిజంగా ఒకవేళ ఎంపీలు అలాంటి ప్రధాని మోదీ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే ఇప్పటికే కూడా చర్యలు తీసుకోవచ్చు. మాట్లాడదాము. అలాగే మనతో పాటు జాయిన్ అయ్యారు కార్తీక్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత కంటిన్యూ చేయాలి. వెల్కమ్ బ్యాక్. ప్రధాని మోదీపై దాడికి కుట్ర చేశారు, ఇప్పటికీ కూడా అలాంటిదేమీ కూడా మేము చేయలేదు, కేవలం జాతీయ భద్రతా అంశాలకు సంబంధించి ఇవన్నీ క్వశ్చన్స్ మేము లేవనెత్తడానికి కూడా ప్రయత్నించాం, బట్ ఇవన్నీ ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా లేక ప్రధాని మోదీ కూడా చర్చకు రాలేదంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికి దీనికి సంబంధించి కూడా ప్రియాంక గాంధీ కూడా మాట్లాడారు. అలాగే రాహుల్ గాంధీ కూడా స్పీకర్ కి అయితే లేఖ రాయడం జరిగింది. రైట్, కార్తీక్ గారు జాయిన్ అయ్యారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. కార్తీక్ గారు ఏం చెప్తారు? నిజంగా కూడా ప్రధాని మోదీపై దాడికి పాల్పడ్డారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా ఆయన భద్రతా కారణాల దృష్ట్యా రాలేదనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా ఇలాంటి దాడి జరుగుతుంది రాజకీయ పరంగా కూడా అనుకొని కావాలని ఆయన సభకు హాజరు కాలేదనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మేడం? జరుగుతుంది అని రాలేదు అని చెప్పడము అది ఈ దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. అంటే ఏమంటున్నారు? సాక్షాత్తు
ఈ భారతదేశ ప్రధానమంత్రికి లోక్సభలో, బయట ఎక్కడో కాదు, లోక్సభలోనే భద్రత కల్పించలేము అని చెప్తున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? వీళ్ళు చెప్పే అసలు ఆన్సర్లు, వీళ్ళు చెప్పే అంశాలు కూడా చూస్తే నిజంగా నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. ఒక ప్రధానమంత్రి కంట లోక్సభలో అంట భద్రత లేదంట, ఆయన పైన దాడి చేస్తారంట. వీళ్ళకున్న సమాచారం ఎక్కడ ఉందయ్యా అంటే, లేదు మేము అనుకున్నారంట వాళ్ళు. అంతే, రాజకీయాల్లో అనుకోవడాలు ఏముండవు మేడం, అన్ని అడిగి తెలుసుకోవడాలే. మీకు ఎక్కడైనటువంటి సాలిడ్ గా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే దానిపైన స్పీకర్ మాట్లాడాడు ఈ రోజు వరకు కూడా. ఈ రోజు ప్రధానమంత్రి పార్లమెంటుకు రాకపోవడానికి కారణం ఏంటంటే, గతంలో సింధూర్ జరిగినప్పుడు, సీజ్ ఫైర్ జరిగినప్పుడు ట్రేడ్ విషయంలోనే ఈ సీజ్ ఫైర్ జరిగింది అని అమెరికా యొక్క అధ్యక్షుడు ఈ విషయాన్ని ప్రకటన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లాగే పార్లమెంట్ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని నరేందర్ హ్యాస్ బిన్ సరెండర్ టు ట్రంప్ అని చెప్పి ఒక విషయాన్ని మాట్లాడిండు. ఈ రోజు అదే విషయాన్ని నిజం చేస్తూ, రుజువు చేసుకుంటూ పార్లమెంట్ హౌస్ లో వాళ్ళు చేసినటువంటి ఒప్పందాల ప్రక్రియను, ఒప్పందాల విషయాలను బయటికి వచ్చినప్పుడు, ఆ రోజు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈ రోజు వీళ్ళు ఒప్పందాల విషయాలు బయట పెట్టినప్పుడు, ఈ రెండు కూడా డాట్స్ కనెక్ట్ అయినప్పుడు ఈ విషయాలపైన ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు చర్చకు తీసుకొస్తారు. కాగితాలు, డాక్యుమెంట్స్, ఆధారాలు, ఎవిడెన్స్లు పట్టుకొచ్చి మాట్లాడితే మాకు మాట్లాడడానికి, సమాధానం చెప్పడానికి చేత కాదు, దానికి మాకు అవకాశమే లేదు. కాబట్టి దేశ ప్రజల ముందు తలదించుకొని మా యొక్క అసమర్థత అన్ని కూడా బట్టబయలైపోతాయని భయం పట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు స్పీకర్ని, సాక్షాత్తు స్పీకర్ని అడ్డం పెట్టుకొని నా పైన దాడి జరగబోతుందని ఒక డ్రామా ఆడి ఈరోజు పారిపోయిన సందర్భాన్ని మనం చూసినాం. ఇంతకుముందు నేను జాయిన్ అయినప్పుడు బీజేపీ నాయకులు అన్నగారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారిని పప్పు అంటారు. ఈ రోజు వరకు కొన్ని వేల ఇంటర్వ్యూలు, వేల ప్రెస్ మీట్లను ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు పప్పు అవుతారో, 11 సంవత్సరాల ప్రధానమంత్రి హోదాల ఒక్కనాడంటే ఒక్కనాడు కనీసం మీడియాకి హలో అని కూడా చెప్పని ఆయన పప్పు అవుతాడో వారే చెప్పాలి. రాహుల్ గాంధీ గారిని పప్పు అనేటోళ్ళు వాళ్ళు పెద్ద గన్నేరు పప్పులు అన్న విషయాన్ని దేశ ప్రజలు తెలుసుకునే రోజులు తొందరలోనే వస్తాయి. కాబట్టి ఏంటి అంటే, ఈ రోజు పార్లమెంట్ లో నిరసన తెలియజేయడం అనేది సహజం మేడం. కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో పెప్పర్ స్ప్రే లాంటి ప్రమాదకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఎప్పుడు ప్రధానమంత్రి పారిపోలేదు. అన్ని విషయాలను కూడా సమర్థవంతంగా, ధైర్యవంతంగా ఎదుర్కొన్నటువంటి కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం ముందు నరేంద్ర మోడీ గారు చాలా చిన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఈ రోజు ఆయన ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అసమర్థమైనటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ దేశానికి అసమర్థమైనటువంటి ప్రధానమంత్రిగా దేశ ప్రజలు రోజు రోజుకు తెలుసుకుంటారు. ఏంటో ఇంతకుముందు అన్న మాట్లాడుతుండు, ఏదో మాట్లాడుతుంటేనంట సడన్ గానంట ఎవరో అంట వస్తారంట దాడి చేస్తారంట. ఏంది మేడం, ఏదైనా పిల్లలాటనా? అది పార్లమెంట్ హౌస్. అది ఎప్పుడైనా చట్టసభల్లో కనీసం గ్యాలరీలో కూర్చొని చూసిండ్రా వీళ్ళు? చట్టసభలు ఎట్లా నడుస్తాయన్నది, లోపల ఎంత పెద్ద భద్రతా సిబ్బంది ఉంటుంది, మార్షల్స్ ఉంటారు. ఇట్లాంటి సందర్భాలు జరగడానికి ఎక్కడ కూడా అవకాశం ఉండదు. ఒకవేళ ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయంటే అది మీ యొక్క నాయకత్వ లోపము, అది మీ యొక్క పాలన యొక్క లోపం. కార్తిక్ గారు, అంటే ఒక పార్టీని లక్ష్యంగా చేసుకునే ఒక స్పీకర్ అంటే ఇట్లా పేరు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రతిపక్ష నిరసనలు అంటే భద్రతా కారణాల దృష్ట్యా కూడా వాటిని ముప్పుగా పరిగణించడం అసలు ప్రజాస్వామ్యానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నట్టు? నేను అదే చెప్తున్నా. ఈ రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ, అక్కడ కేంద్రంలో బీజేపీ కానీ, ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని, స్పీకర్ వ్యవస్థను అవమానిస్తున్నారు. ఈరోజు స్పీకర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏం చేయాలంటే అది చేయడానికి దౌర్భాగ్యంగా స్పీకర్ని అడ్డం పెట్టుకొని చెప్పిస్తున్నారు. ఈరోజు పార్లమెంట్, దేశం ఎప్పుడు కూడా బీజేపీ హయాంలా భద్రంగా ఉండదు మేడం. గతంలో పార్లమెంట్ పైన దాడి జరిగింది కూడా బీజేపీ హయాంలోనే, పార్లమెంట్ లోపల దాడులు జరిగింది కూడా బీజేపీ హయాంలోనే. కాబట్టి బీజేపీ పార్టీ, దాని నాయకత్వము చాలా చిన్నది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన కానీ, వారికి ఉన్నటువంటి పరిపక్వత కానీ చాలా చిన్నవి. వారికి నాయకత్వ లక్షణాలు కానీ, పాలన పైన అవగాహన కానీ,
11 సంవత్సరాలు పూర్తి చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా పాలన పైన వారికి పట్టు రాకపోవడం అనేది ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యము. అందులో నరేంద్ర మోడీ లాంటి గన్నేరు పప్పు లాంటి ఒక వ్యక్తి ఈ దేశాన్ని పాలించడం ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముండదు. రామరెడ్డి గారు, అంటే గతంలో ఇలాంటి భద్రతా హెచ్చరికలు వచ్చినప్పుడు అంటే ప్రధాని మోదీ ఇలాంటి సభలకు గైర్హాజరైన సందర్భాలు ఉన్నాయా? అలాగే ప్రతిపక్షం అడిగే ప్రశ్నలు, లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకే కూడా స్పీకర్ను అడ్డం పెట్టుకొని కూడా ఆయన ఈ సభకు ఈ రోజు రాలేదు అంటూ కూడా ప్రతిపక్షం నుంచి వస్తున్న ఆరోపణ. గన్నేరు పప్పు అంటుండు, పప్పు కాదంటుండు. ఫోటోలు చూడండి ఎట్లున్నాయి. ఈ పప్పు ఢిల్లీలో వాళ్ళు చెప్పుకున్న భారత్ జోడో యాత్ర మీటింగ్ లో స్టేజ్ మీద వాళ్ళ లీడర్ మాట్లాడుతుంటే పక్కన ఉన్న 50 ఏళ్ల చెల్లెను బలవంతంగా పట్టుకొని ముద్దులు పెట్టారా? సిగ్గుండాలి, కొంచెం సిగ్గుండాలి. వాయు వరుస లేని మీ బతుకులు అన్న చెల్లెలకు అంటగడతారా? కొంచెం మనస్సాక్షి ఉండాలి మేడం. ఇంతకన్నా దరిద్రమైన నీచమైన బతుకులేమని ఉంటాయా? అన్న చెల్లెలు ముట్టి కూడా దాన్ని అక్రమంగా చూపిస్తారా? సిగ్గు లేదు. ఏం జీవితం అంటే బీజేపీ పార్టీ వాళ్ళది ఏం జీవితం? ఇంతకన్నా నీచమైన అసలు ఇంతకన్నా భూమి మీద మీరు పుట్టి బతికి వేస్ట్. అన్న చెల్లెలను తప్పుగా చూపిస్తారా? సిగ్గు లేదు కొంచెం కూడా. కనీసం మీ వయసుకైనా కనీసం మా లాంటి వాళ్ళ మేము అనుకోవచ్చు. ఇంత వయసు వచ్చింది గలీజ్గా చూపిస్తారా? అన్న చెల్లెల మధ్యలో గలీజ్గా మాట్లాడతారా? మీరు ఏంది మేడం? మీరైనా కనీసం యాక్సెప్ట్ చేస్తారా? అది అసలు అట్లా అదే చెప్తున్నా ఆయనకి. వినండి, రాహుల్ గాంధీ మేధావి, మోడీ గన్నేరు పప్పు అంటుండు. ఆ మేధావి చేస్తే ఫోటో చూపించాను అంతే. నేను ఒక చెల్లెల్ని ఆప్యాయంగా దగ్గర తీసుకున్నాని తప్పుగా చూపిస్తారా? సిగ్గులేదా కొంచెం కూడా? మరి ఏంది? మీలాగా కాదు, మీలాగా కట్టుకున్న భార్యను నడి రోడ్డు మీద వదిలేసిన నీచమైన సంస్కృతి. ఇద్దరు వెళ్తున్నారు రైట్. అది కాదు ఇప్పుడు మనం మాట్లాడేది. నిజంగా కూడా పార్లమెంట్ లో నిరసన చేయడం ఎంపీల హక్కు కాదంటారా, లేకపోతే భద్రతకు ముప్పుకు సంబంధించిన విషయమా? అసలు దాని గురించి మనం మాట్లాడదాము. రామరెడ్డి గారు, రాహుల్ గాంధీ కన్ను కొట్టిండు. పార్లమెంట్ లో ఎవరు పోయి ప్రధానమంత్రిని కౌగలించుకోలే. రాహుల్ గాంధీ పోయి కౌగలించుకుండు. ఆయన చేసే పనులు అట్టుంటాయి. బుధవారం రోజు మహిళా ఎంపీలు ప్రధానమంత్రి సీట్ దగ్గరికి బ్యానర్లు పట్టుకొని పోయిర్రు. అది ఇంతకుముందు ఎన్నడూ జరగలే. సో ఇలాంటివి జరుగుతున్నాయి. అందులో స్పీకర్ గారు చెప్పారు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, దాడి చేద్దామని ప్లాన్ చేశారు. ఇన్ఫర్మేషన్ ఉంటే అంటే ఎంపీలకు సంబంధించి నిజంగా ఆధారాలు ఇవన్నీ ఉంటే వాళ్ళపై కూడా అంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ప్లాన్ గురించి ఉంటది. ఆ చెప్పిన వ్యక్తి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయి ఉంటాడు. నా పేరు చెప్పొద్దు, రేపు అడిగినా నేను చెప్పలే అంటాడు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు స్పీకర్ ఏం చేయాలో ఆ చర్య తీసుకుంటారు. వాళ్ళంతా ప్లాన్ చేసినప్పుడు ఎవరో ఒకరు ఇది తప్పనుకున్న వాళ్ళు పార్టీకి చెప్పలేక స్పీకర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఆ బుధవారం చేసిన పనులు కూడా ఆ రోజు మన ప్రధాని గారు ధన్యవాద తీర్మానం మాట్లాడాల్సి ఉంటుంది లోక్సభలో. ఆ రోజు నానా హంగామా చేసి అక్కడికి పోయి మహిళా ఎంపీలను వాడినరు, ప్లాన్ చేసిర్రు. అది అలాంటివి జరిగితేనే మన పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు స్పీకర్ గారు మీరు రావద్దండి, ఎందుకంటే చాలా రచ్చ చేసే ప్లాను సెన్సిటివ్ గా మోడీ గారిని బదనాం చేసే కుట్ర చేస్తున్నారు అనేది మైండ్ పెట్టుకొని మీరు రావద్దంటే స్పీకర్ గారు చెప్పినప్పుడు పార్లమెంట్ అనేది టోటల్ గా స్పీకర్ గారి పరిధిలో లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఉపాధ్యక్షుల పరిధిలో నడుస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రధాని గారు రాలేదు. రాజ్యసభలో వెళ్ళారు. రాజ్యసభలో కూడా వీళ్ళు నానా నినాదాలు ఇచ్చి ఏదో ట్రై చేశారు. అయినా మోడీ గారు మాట్లాడడం ఆపలే. వారు మాట్లాడుతూ ఉంటే ఇక అలసిపోయారు. అప్పటికి చెప్పారు, మర్యాదగా చెప్పారు. మోడీ గారు ఎంత గొప్పవారంటే వారు ఖర్గే గారు మీ వయసు పెద్దదండి, మీరు కూర్చొని నినాదాలు అండి, మాకేం అభ్యంతరం లేదు, నిలబడకండి అని చెప్పారు. అది మోడీ గారి గొప్పతనం. అది చెప్పినాక ఎట్లాగ ఎంత లాభం లేని వెళ్ళిపోయారు. మరి మీకు లోక్సభలో రిప్లై కావాలంటే రాజ్యసభలో ఎందుకు బైకట్ చేశారు? ఈ చేసే ఇప్పుడే కాదండి, గత 12 ఏళ్లుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవకాశం వస్తుంది అధికార పార్టీ లాస్ట్ మాట్లాడుతుంటే, ముఖ్యంగా ప్రధాని మాట్లాడుతుంటే నినాదాలు ఇవ్వడం, ఎవరు మాట్లాడుతున్న నినాదాలు ఇచ్చి టోటల్ ఇలాంటి అపోజిషన్ కూడా పనికిరారు అనే విధంగా ప్రవర్తిస్తుంది. ఇంకొక విషయం వాజ్పేయి గారు చెప్పారు గతంలో మాట, అధికారంలో ఉన్నప్పటికన్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే చాలా ప్రమాదకారి అని. మీరు చూడండి అన్నారు వాజ్పేయి గారు, ప్రతిపక్షంలో ఉన్న భరించలేక ఎంతకైనా దిగజారుతుంది కాంగ్రెస్ పార్టీ అని వాజ్పేయి గారు, మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి గారు చెప్పారు. అది కాంగ్రెస్ నైజం అనుభవం. అది గమనించే మన స్పీకర్ గారు ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి ఆ నిర్ణయం తీసుకుంటారు.
ఎస్ కార్తిక్ గారు. యా మేడం. మేడం, స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ స్పీకర్ గారి నిర్ణయం అనేది అది ఒక రబ్బర్ స్టాంప్ లాగా కనిపిస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారికి భయపడ్డారు. నేరుగా వారు చట్టసభల్లోకి రాలేక సమాధానం చెప్పలేక ఈ రోజు గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు సింధూర్లో జరిగినటువంటి సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి ట్రేడ్ కు సంబంధించినటువంటి విషయాలపైన చర్చలోకి వచ్చినప్పుడు ఆ చర్చ పైన పట్టుబట్టినప్పుడు ఆ విషయాలను బయటికి తీసుకొని వస్తే తాను సమాధానం చెప్పలేనని, అట్లాగే మొన్న రాహుల్ గాంధీ గారు చైనాకి సంబంధించినటువంటి అంశం పైన ఒక మాజీ మేజర్ రాసినటువంటి పుస్తకాన్ని లోక్సభలో ప్రవేశపెట్టడం, దానిపైన వివరణ అడుగుతారు తప్పకుండా, వీటన్నిటిపైన సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి చాలా తెలివిగా దాడి జరుగుతుంది అని తెలిసి మేము రావద్దన్న, మీకు తెలుసు కదా మేడం, ఇంతకుముందు అన్నట్టు ఎవడో ఎంపీ ఉన్నాడంట, వాడు కాంగ్రెస్ అంట, వాడు పోయి స్పీకర్కి చెప్పిండంట, వీరు చూసిరంట, ఆయన చెప్పొద్దని చెప్పిండంట, వీళ్ళు విన్నారంట. సరే, ఇంత విషయం తెలుసు కదా మీకు. ఇంత విషయం తెలిసినప్పుడు మీరు ప్రధానమంత్రికి భద్రత కల్పించి రాష్ట్రపతికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి కానీ అసలు ప్రధానమంత్రిని సభకే రావద్దు అని అంటే దీన్ని ఏమంటారు మీరు? దీనిపైన రక్షణ అట్లాగే శాంతి భద్రతలు ఈ రెండు విషయంలో కూడా బీజేపీ పార్టీ ఇస్ అన్ ఫెయిల్డ్ పార్టీ. నరేంద్ర మోడీ పుష్కర కాలం తర్వాత ఈ దేశ ప్రజలు తెలుసుకుంటున్నటువంటి అతిపెద్ద నగ్న సత్యం ఏంది అంటే నరేంద్ర మోడీ గారు అనేట ఆయన ఈ దేశానికి పనికిరాడు, ఒక పనికిరాని ఒక వేస్ట్ పేపర్ ని ప్రధానమంత్రిగా చేసినామని పుష్కర కాలం తర్వాత ఈ దేశ ప్రజలు తెలుసుకుంటున్నారు. కాబట్టి మేడం సింపుల్ థింగ్, ఒక్క మాట చెప్తా, సింపుల్. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కన్నుగొట్టింటూ కౌగలించుకున్నాడు అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. కౌగలించుకోవడం అనేది అదేం తప్పు కాదు మేడం. ఒక మనిషికి ఇంకొక మనిషికి ఉన్నటువంటి టాపిక్ స్పీకర్ గురించి మనం మాట్లాడుతున్నాం, అవన్నీ వదిలేయండి. రైట్, ఫైనల్ గా రామ్ రెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్ రెడ్డి గారు, కార్తిక్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.